10వ తరగతి గణితంలో 11వ అధ్యాయం త్రికోణమితి పేజ్ నెంబర్ 284లో అభ్యాసం 11.2లో రెండో లెక్క చూద్దాం. రెండవ లెక్క సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి. ఇందులో మనకు ఒక లెక్క ఇవ్వడం జరిగింది. అలా ఇక్కడ ABCD అనేటువంటి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైనటువంటి జవాబుని మనం ఎన్నుకోవాలి. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే ఇచ్చిన లెక్క ఏంటంటే 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees అని ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into tan 30 degrees by 1 plus tan 45 అంటే మనకు తెలుసు ఎంత 1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి పవర్లో దాన్ని స్క్వేర్ రాసుకోవాలి. దాని అర్థం ఏంటి 2 into tan 30 degrees by 1 plus 1 స్క్వేర్ అంటే 1 into 1 1 into 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into tan 30 degrees by 1 plus 1 2 పైన ఇక్కడ గుణకారం ఉంది కాబట్టి 2కి tan 30కి మధ్యలో మనం ఏం చేయొచ్చు, ఈ రెండులో ఒకసారి పోతుందని చెప్పచ్చు. ఇంకేం మిగిలింది 1 into tan 30 ఏం మిగిలింది tan 30 degrees మిగిలింది. మనకి ఇచ్చింది ఏంటి ఆప్షన్ ఏ sin 60 అని ఇచ్చారు, అది కాదు. ఆప్షన్ బి cos 60 అని ఇచ్చారు, అది కూడా కాదు. ఆప్షన్ డి sin 30 అని ఇచ్చారు, అది కూడా కాదు. మనకి సరైనటువంటి ఆప్షన్ ఏంటి సి tan 30 degrees. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత tan 30 అనమాట. దీన్ని ఈ విధంగా చేయొచ్చు, మరొక రకంగా కూడా విలువలు ప్రతిక్షేపిస్తూ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ లెక్కని విలువలు ప్రతిక్షేపిస్తూ చేద్దాం. 2 tan 30 degrees 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into tan 30 అంటే ఎంత మరి tan 30 అంటే 1/√3 1/√3. tan 30 మీకు గుర్తు రాకపోతే ఏం చేయాలి, మనం sin 30 degrees by cos 30 degrees గుర్తుకు రావాలి. tan 30 degrees అంటే sin 30 degrees by cos 30 degrees. sin 30 అంటే 1/2. సైన్ విలువలు తెలిసి ఉండాలన్నమాట మనకి. cos 30 అంటే sin 60 అంటే √3/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది 1/√3 మిగిలింది అనమాట. ఆ విధంగా మనం tan 30 విలువ గుర్తు రాకపోతే ఇచ్చినటువంటి దాన్ని సైన్లోకి మార్చుకుంటూ దాని విలువ కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ డివైడ్ బై ఉంది, డివైడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 degrees అంటే ఇక్కడ tan 45 ఉంది. tan 45 1 అంటే sin 45 1/√2 బై cos 45 1/√2 ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అవుతున్నాయి, 1 వస్తుంది అనమాట ఆన్సర్. tan 45 విలువ cot 45 విలువ 1 గుర్తుపెట్టుకోవాలి. దాని విలువ 1, దీని విలువ కూడా 1 సేమ్ అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాసాం. 2 into 1/√3 బై 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 into 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1/√3 బై 1 plus 1 అంటే 2. ఈ రెండులో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఎంచేతంటే మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మనం ఆ విధంగా చేయొచ్చు. 1 into 1 1/√3 1/√3 అని వచ్చింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ తీసుకుంటే కనుక అక్కడ ఏముంది sin 60 విలువ √3/2. cos 60 అంటే sin 30 ఆఫ్ 1/2. sin 30 ఉంది డి, sin 30 ఆఫ్. కాబట్టి మనకి ఏం మిగిలింది ఆప్షన్ సి tan 30 degrees మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం tan 30 degrees అని రాసుకోవాలి. ఎంచేతంటే tan 30 విలువ 1/√3 కాబట్టి. ఇంకా డౌట్ ఉంటే tan 30 అంటే sin 30 degrees by cos 30 degrees
అని అర్థం. సైన్ 30 అంటే హాఫ్ 1/2 బై కాస్ 30 అంటే సైన్ 60 √3/2. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, ఇంకేం మిగిలింది 1/√3 మిగిలింది. ఆ విధంగా చూసిన 1/√3 అంటే tan 30 degrees అని మనకి వచ్చిందనమాట. కాబట్టి మనం ఆప్షన్ సి తీసుకోవాలి. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. రెండో లెక్క ఏమి ఇచ్చారంటే 1 - tan square 45 degrees బై 1 + tan square 45 degrees అని ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - tan 45 అంటే మనకి 1. tan 45 1 కాబట్టి 1 రాసాం, పైన స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ రాసుకోవాలి, బై 1 + tan 45 degrees అంటే 1 కదా పైన రాసాం, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాం. ఏమైంది 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 × 1 1 1 బై 1 ఉంది పక్కనే ప్లస్ ఉంది, 1 స్క్వేర్ అంటే 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1లోంచి 1 తీస్తే 0 బై 1 + 1 2. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. 0 కింద ఏది ఉన్నప్పటికీ కూడా దాని విలువ 0 అవుతుంది కదా. అంచేత మనకి డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ డి ఉంది చూడండి 0 అని. మరి మిగిలినవి కావా అంటే ఏ తీసుకున్నాం అనుకోండి tan 90 degrees అని ఇవ్వడం జరిగింది. tan 90 అంటే మనకి sin 90 degrees బై cos 90 degrees. దట్ ఈజ్ sin 90 అంటే 1, sin 0 0 కాబట్టి sin 90 1 బై cos 90 అంటే sin 0 0. ఇది నిర్వచించలేము అన్నమాట, దీన్ని 1/0ని నిర్వచించలేము కాబట్టి ఇక్కడ ఇది ఇన్ఫినిటివ్. ఇక్కడ బి అనే ఆప్షన్ చూస్తే 1 ఇచ్చారు కానీ మనకు వచ్చింది 0 కాబట్టి అది కాదు. సి చూస్తే sin 45 degrees ఇచ్చారు అంటే sin 45 అంటే 1/√2 కాబట్టి అది కూడా కాదు మన ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా మనం డీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇచ్చినటువంటి సమాసానికి జవాబేంటి 0. డి అనేది కరెక్ట్ ఆన్సర్. రెండో మూడో లెక్క 2 tan 30 degrees 2 tan 30 degrees బై 1 - tan square 30 degrees అని ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × tan 30 degrees. tan 30 degrees అంటే 1/√3 1/√3. ఇందాక చేసిన లెక్కల్లో కూడా మనం చూసాం tan 30 అంటే 1/√3 అని, బై 1 - మళ్ళీ వచ్చింది tan 30 degrees అంటే 1/√3. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా పవర్లో స్క్వేర్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2/√3 అని అర్థం, బై 1 - 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 × 1 అని 1 బై √3కి స్క్వేర్ అయ్యాలి, √3 × √3 √3 × √3 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్. స్క్వేరు √2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 3 మిగులుతుంది. ఆ విధంగా మనం ఇక్కడ ఏం రాయొచ్చు 3 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2/3 ఉంది కదా అది రాసుకుందాం, 2/3 బై ఇక్కడ ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ కాసాకి ఏమవుతుంది 3 అవుతుంది అనమాట, 3 కాసాకు. ఇక్కడ హారంలో ఏమి లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ 1తో ఈ 3ని గుణించేయచ్చు. 3 1 3 పక్కన మైనస్ ఉంది కదా అది రాసుకోవాలి. ఈ 3లో ఒకసారి పోతుంది, 3 1 3 కదా అని చెప్పి ఆ 1తో ఈ 1ని గుణించాలి, 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 బై 3లోంచి 1 తీద్దాం, 3లోంచి 1 తీస్తే 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఉంది పైన. ఈ డివైడ్ బైని ఇంటూగా మారిస్తే ఈ 2/3 అవుతుంది, 3/2 అవుతుంది. ఈ 2లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఒక 3 అవుతుంది బై √3 ఉంది, ఆ √3 రాయాలి. అలాగే ఈ 3ని మనం ఏమని రాయాలంటే √3 × √3 అని రాసుకోవాలి, బై కింద ఒక √3 ఉంది, √3 × √3 ఏమవుతుంది 3 అవుతుంది. 3ని √3 × √3 అని రాసుకోవచ్చు, √3 × √3 విలువ 3 అవుతుంది అంచేత బై √3 ఉంది. ఈ √3 ఈ √3లో ఒకసారి పోయింది,
1 × ఏ మిగిలింది, √3 మిగిలింది. ఇచ్చినటువంటి ఆప్షన్లో సి అనేది √3 అనమాట. అంటే tan 60 degrees √3 కదా, అంచేత మనం ఆప్షన్ సిని తీసుకోవాలి. √3 అంటే tan 60, ఎంచేత cos 60 degrees అంటే sin 30 అంటే హాఫ్ దీని విలువ. sin 60 √3/2. అలాగే sin 30 డి అనేది ఇచ్చారు కదా ఆప్షను, sin 30 హాఫ్. కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, √3 అంటే tan 60 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ లెక్కలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.